వారం ముగించుకోవాలి. పెర్గమ సంఘం ముగింపుకు వచ్చేసింది కాబట్టి పూర్తిగా మనం కంప్లీట్ చేసుకుందాం. పోరాటం దేనితోటి మనకి? లోకంతో పోరాటం. పెర్గమ సంఘంతో కూడా క్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నది అదే. పెర్గమ సంఘంతో కూడా మాట్లాడింది ఏంటి? అధిగమించటం, లోక వ్యవస్థని అధిగమించటమే విజేతగా నిలబట్టం అంటున్నాడు. అంటే ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతం వారిని ఏం చేసింది? విజేతలుగా లేకుండా చేసి పడేసింది కొంతమందిని. కొంతమంది విజయులయ్యారు, కొంతమంది అపజయులయ్యారు. కాబట్టి లోకంతో మనం పోరాడగలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చే వాగ్దానాలు మనం పొందుకోగలం. వారిని విజేతలు అంటున్నాడు దేవుడు. విజేతలు. ఇప్పుడు మనం లోకంతో పోరాటం గురించి కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి, లోకం నుంచి మనకి ఎలాంటి పోరాటం వస్తుందో గమనించడానికి కొన్ని సంగతులు దేవుడు రాయించిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లోకం గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారో చూద్దాం. లోకం గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. యేసుక్రీస్తు ఇలా లైన్గా చూసుకోండి. లోకం గురించి లేకపోతే పౌలు, యోహాను, ఇలాగా యాకోబు, అంటే బైబిల్లో క్రీస్తు ప్రభుతో సహా భక్తులు లోకం గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మనం చూడాలి. అంటే లోకం గురించి మాట్లాడారు అంటే అది ఎంత ప్రమాదమో మనం గుర్తించాలి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట యోహాను సువార్త 15:19 ఏమంటున్నారు ఆయన? మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను లోకములో నుండి మిమ్మను ఏర్పరచుకుంటుని. అందుచేత లోకం మిమ్మను ద్వేషించుచున్నది. లోకం దేవుని పిల్లల్ని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుందంట. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అని అనుకుంటే మాత్రం తప్పు. ప్రేమిస్తున్నారు అంటే మాత్రం మనం రాజీ పడ్డామని. అర్థమవుతుందా? యోహాను సువార్త 17 యేసుక్రీస్తు వారు స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడినవి. యోహాను సువార్త 17 13 నుండి 15 వరకు రాసుకోండి. ఇది గెస్సమైన తోటలో క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు సందర్భం. యోహాను సువార్త 17:13 నుండి 15. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషం వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమంది ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. లోకం వారిని ఏం చేస్తుంది? ద్వేషించును. నీవు లోకము నుండి వారిని తీసుకుని పొమ్మని ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. లోక సంబంధిని నేను కానట్టు వారును లోక సంబంధులు కారు. అంటే లోకం దేవుని పిల్లల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అంటే లోకంలో మనకి సాపీగా కడుపులో సల్ల కదలకుండా మన జీవితం సాగిపోద్దని అనుకుంటే మాత్రం మన ప్రమాదాలు పడ్డట్టే. క్రీస్తు ప్రభు ఏమని చెబుతున్నారు? లోకంలో మీకు శ్రమ కలుగును. అది కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను యేసుక్రీస్తు వారు జయించారు. అంటే జయించి ఉన్నాను అంటే అర్థం ఏంటి? లోకంతో పాటు ఆయన కూడా పోరాడారు. ఆయనకి పోరాటం వచ్చింది, లోకాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే యేసుక్రీస్తు వారి స్టేట్మెంట్లో ఈ విషయాలు చూస్తున్నాం. తర్వాత పౌలు గారి స్టేట్మెంట్ చూద్దాం. ఎపిసిల్కి రాసిన పత్రిక 2:2 మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. రాసుకోండి. మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటిరి. అంటే ఒకప్పుడు మనం ఏం చేసాం? లోకాన్ని అనుసరించే బ్రతికేమో. ఆ లోకం ఎలాంటిది చెప్తున్నాడు చూడండి ఈయన పౌలు గారు. గలతీయులకు రాసిన పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. దుష్టకాలములో నుండి, దుష్ట యుగము నుండి, అంటే ఈ లోకంలో నుంచి విడిపించాలని. రోమాపత్రిక 12:2 మీరు లోక మర్యాదను
అనుసరింపక అన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అదే అంటే మనం ఈ లోకం గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. ఈ లోకం దుష్టకాలం ఇది. ఇంతకు మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున, ఈ లోక సంబంధమైన ధర్మం చొప్పున మీరు నడుచుకున్నారు. వాటి నుంచి దూరంగా ఉండండి, దాన్ని అనుసరించకండి, అది చాలా ప్రమాదకరమైంది, అది దుష్టిని యందు పడుంది అని చెప్తున్నాడు యోహాన్ గారు అపొస్తలుడైన యోహాన్ గారు. యోహాను మొదటి పత్రిక 3:1. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆకర్లించి చదువుతాం తమ్ముడు. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలి అనగా అది ఆయనను ఎరగలేదు. లోకానికి ఉన్నటువంటి జాడ్యం ఏంటంటే నిజమైన ఎరగలేదు. తర్వాత 5:19, అందులోనే 5:19 స్పీడ్గా. మనము దేవుని సంబంధమనియు లోకమంతను దుష్టినందున్నదని ఎరుగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17. ఈ లోకమునైనను లోకములు ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములు ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపటమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకం గురించి యోహాను గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపటము. ఆయన ఉద్దేశం ఏంటి? చాలా ఆకర్షణీయంగా ఉండి మిమ్మల్ని ఆకర్షించుకుని మిమ్మల్ని నాశనం చేస్తుంది, మీ ఆత్మలకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుంది. దాని ఆకర్షణలకు మీరు లోన్ అవ్వకండి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపటము. చాలా జాగ్రత్తగా ఉండండి అని యోహాను గారు కూడా తన స్టేట్మెంట్ ఇస్తున్నారు. యాకోబు గారు, యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు గారు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటే లోకంలో ఏముంది? మాలిన్యం. కొన్ని ప్రాంతాలకు వైట్ షర్ట్ వేసుకుని వెళ్తామా? బొగ్గు తీసే ప్రాంతాలకి వైట్ షర్ట్ వేసుకుని వెళ్తామా? ఇంకెక్కడికి వెళ్ళకూడదు? కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు ఇక్కడి నుంచి భీమవరం వెళ్తే వైట్ షర్ట్ వేసుకోరు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటారు. నేను మీటింగ్ వెళ్ళినప్పుడల్లా వైట్ షర్ట్ కవర్లో పెట్టుకుని అక్కడికి వెళ్ళి వైట్ షర్ట్ వేస్తాను. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటోడికి బూడిదైపోద్ది, బ్లాక్ కలర్ అయిపోద్ది, వైట్. అదే చెప్తున్నాడు యాకోబు గారు. ఏమంటున్నాడంటే ఇహలోక మాలిన్యం, లోకంలో ఏముంది? మాలిన్యం ఉంది. అది అంటుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. లోకం గురించి వీళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు అండి. 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక అన్న 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేయగోరనో వాడు దేవునికి శత్రువు. అంటే దేవునికే శత్రువు అంట. లోకంతో చెట్టపట్టలేసి తిరిగితే దేవునికే శత్రువు అంట. అంటే లోకం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో నుంచి చిన్న పాఠం తీసుకొద్దాం. ఒక వ్యక్తి జీవితంలో నుంచి ఈ లోకానికి మనకి ఎంత ప్రమాదకరంగా పనిచేస్తుంది అన్నదానికి ఒక మంచి బలవంతుడైనటువంటి భక్తుని తీసుకొచ్చి కొన్ని మాట్లాడుకుందాం. ఆయన ఎవరంటే ఉదాహరణకి సంసోన్. రాసుకోండి, సంసోను జీవితం నుండి అని రాసుకోండి. ఇది కేవలం ఆత్మీయంగా అన్వయించటమే. అర్థమవుతుందా? మనం సంసోను స్థానంలో మనం ఉన్నామనుకోండి. సంసోను ప్రయాణం న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1 నుండి 9 వరకు రాసుకోండి. 1 నుండి 9 వరకు. ఇది ఎవరి ప్రయాణం? ఏ ప్రయాణం ఇది? తిమ్మనాతు. ఎక్కడికి ప్రయాణం? తిమ్మనాతునకు ప్రయాణం. చదువుతారు మొదటి వచనం. సంసోను తిమ్మనాతునకు వెళ్ళి తిమ్మనాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. తిమ్మనాతు అంటే తిమ్మనాతునికి ప్రయాణం ఏమి నేర్పుతుందో చూద్దాం.
సంసోను తిమ్మనాతుకి ప్రయాణమైపోతున్నాడు కదా, అది ఏమి నేర్పుతుందో చూద్దాం. తిమ్మనాతు అంటే వంతు. వంతు అంటే వంతు వంతు. నీ వంతు ఎంత ఇస్తావు, నీ వంతు ఎంత ఇస్తావు అంటే ఒక 100 రూపాయలు పోగేసాం అనుకోండి, అందులో తన వంతు ఉందని. ఈ 100లో నువ్వు కూడా పాలు పంపులు ఉన్నాయి అనే కదా. తిమ్మనాథ్ అంటే వంతు, లేదంటే పాలు లేదు. తిమ్మనాథ్ అంటే వంతు లేదా పాలు లేదు. చూద్దాం. భక్తుడు ఎవరిక్కడ? స్పెషల్ క్యారెక్టర్ ఏంది, మామూలు జనరల్ క్యారెక్టరా? స్పెషల్ ఈయన జనరలా? స్పెషలే కదా. ఎందుకని? తల్లి గర్భంలో పడింది మొదలుకొని ప్రత్యేకించబడ్డవాడు. మరి మనం కూడా స్పెషలే కదా. ఎందుకని? లోకంలో నుంచి వేరుపరచబడి పుట్టిన నాటి నుండి. ఎప్పుడు పుట్టిన నాటి నుండి? బాప్తిస్మం అనే కొత్త జన్మ ఎత్తిన నాటి నుండి మనం కూడా జనరల్ కాదు, మనం కూడా స్పెషలే. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తిమ్మనాథే. ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయుల కుమార్తె దగ్గరికి వెళ్తున్నాడు. అర్థమవుతుందా? వంతు పాలు లేనటువంటి ప్రాంతానికి ఈయన వెళ్తున్నాడు, ప్రయాణమే వెళ్తున్నాడు. సంసోను దేవుని ప్రజలతో చేరిన నాటి నుండి ఫిలిష్తీయులతో వంతు లేదు. సంసోను దేవుని ప్రజలతో ఎప్పుడైతే చేరాడో ఆ రోజు నుండి ఫిలిష్తీయులతో అతనికి వంతు లేదు, లేదంటే పాలు లేదు. ఫిలిష్తీయులతో స్నేహం ప్రమాదం. ఫిలిష్తీయులతో స్నేహం ఏంటి? మరి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? అక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలతో చేరాడో ఆ రోజు నుంచి ఏం కట్ అయింది? అసలు వాళ్ళతో సంబంధాలు ఉండకూడదు, వాళ్ళతో పాలు ఉండకూడదు, వాళ్ళతోటి మనకి వంతు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళతో స్నేహం ప్రమాదం అని చెప్పాడు. దేవుడు చెప్పిందే ఎవరితో పోరాటం కొరకు నేను పుట్టించానని చెప్పాడు. ఫిలిష్తీయుల చేతిలో నుంచి నా ప్రజలు విడిపించడానికి నేను సంసోన్ని నీకు ఇచ్చానని చెప్పాడు, తల్లితో చెప్పాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళతో పొత్తు ఏంటి ఈయనకి? ఎక్కడికి వెళ్తున్నాడు? ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాడు చూపిస్తాను చూడండి. ఇక్కడ సంసోను ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఫిలిష్తీయుల కుమార్తె ఉంది. ఇక్కడి నుంచి ఈమె దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి? సంసోను ఈయన ఫిలిష్తీయుల కుమార్తె. ఫిలిష్తీయుల కుమార్తెను కలుసుకోవాలంటే ఈమెను కలుసుకోవాలని అంటే 14వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్మనాతునకు పోయి తిమ్మనాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు, చూడండి, ఈమెను కలుసుకోవాలంటే ఎటు వెళ్ళాలి? తోటలు కాదు, ద్రాక్ష తోటలు. ఇలా తీగల కింద ఉంటాయి కదా, ఇలా గుత్తులు కింద వేలాడతాయి. ద్రాక్ష పళ్ళు సరిగ్గా వేయలేదని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ విమర్శలు చేయకండి. ఆ ద్రాక్ష పళ్ళు అలా ఉంటాయా, ఆయన ఏది వేస్తున్నాడు మీరు నమ్మేస్తున్నారు అని ఎవడన్నా మళ్ళీ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా పట్టుకుంటారు పాయింట్గా, వాళ్ళకి కావాల్సింది. ఈ సంసోను గారు ఇవి దగ్గరికి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? ఓకేనా? ఈయన ఎవరు? సంసోను కాదు. అసలు వీటి దరిదాపులకి వెళ్ళొద్దని దేవుని చేత చెప్పబడినాడు. ఇది కాదండి, ఈ ద్రాక్షలకు సంబంధించింది ఏది ముట్టుకోకూడదు, తగలకూడదని చెప్పాడు ముందు. తిమ్మనాథ్కి ఆ ఫిలిష్తీయుల కుమార్తెను కలుసుకోవాలంటే ఎలా వెళ్ళాలి? ఈయన ద్రాక్షల తోటలు దాటుకుని వెళ్ళాలి. ద్రాక్ష తోటలు అంటే మీరు ఊహించుకోండి ఒకసారి, ఖచ్చితంగా గుత్తులు ఏలాడుతుంటాయి. ఇప్పుడు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈయన సాధ్యమేనా? తగలకుండా వెళ్ళాలి. తగలకుండా వెళ్ళే ప్రయాణం ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఊహించుకోండి. అసలు మంచి గుమ్మ వాసన వచ్చేస్తాయి, పండిపోని. నాలుగు ఎలా ఉంటుంది? గుటకలేస్తుంటాడు. ఇది కష్టమేనంటారు ఈ ప్రయాణం, కష్టమేనంటారు ఈ గుత్తులు అయ్యండి. ద్రాక్ష గెలలు నూరు ఊరిస్తూ ఏలాడుతున్నాయి, ఆ స్మెల్ వస్తుంది, ఆ దాంట్లోంచి ఈయన నడుచుకుంటూ వెళ్ళాలి. కష్టమైన ఈ ప్రయాణం. క్రైస్తవుడు కూడా, లోకం కూడా అలాగే ఉంది. ద్రాక్ష తీగ నుండి వచ్చింది ఏదైనా నాజీర్లకు నిషిద్ధం. 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ
త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నేను ఒక మాట అంటాను, గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నటువంటి నోరు ఊరించే రసవంతమైనటువంటి ఈ ద్రాక్ష గెలల మధ్య, రేకెత్తించే ఆకర్షణకు గురి చేసేటువంటి ఈ తోట మధ్య తట్టుకొని నిలబడటం కష్టమా సులువా? వెళ్తున్నాడు. ఈయన ఎవరు? నాజీర్ చేయబడినవాడు. అంటే ద్రాక్ష దగ్గర నుంచి వచ్చింది ఏది కూడా అయినా తాకూడదు. ఇప్పుడు మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం? ఇప్పుడు మనం లోకంలో ప్రయాణం చేస్తున్నాం. ఇందాక నలుగురు భక్తులు లోకం గురించి ఏం చెప్పారో చూసాం. ఇప్పుడు మనం ఎలా నడిచి వెళ్ళాలి? మన కష్టమేనా? మామూలుగా ఊరింతలేదు కదా లోకం. ఎవరినైనా సరే తిప్పేసుకునేంత రసవంతమైనటువంటి ద్రాక్ష గెలల్లాగా బోల్డ్ అని కనబడుతున్నాయి. సినిమాలు, రాజకీయాలు, లోక వ్యవస్థ అంతా ఎలా ఉంది? గెలల్లా గేలాడుతున్నాయి. ఇంకా సంసోన్ గారి గెలలు చిన్నవి ఉంటాయి అక్కడ, మనకి పెద్ద పెద్ద గెలలు. మనకి కళ్ళు మూసుకున్నా కూడా ముక్కు పగిలిపోయేంత స్మెల్. రాసుకోండి ఒకసారి. గుత్తులు గుత్తులుగా వేలాడుచు చౌలూరించే రసవంతమైన ద్రాక్షలు, రేకెత్తించే ఆకర్షణకు తట్టుకుని నిలబడటం ఎంతో కష్టం. క్రైస్తవులైనటువంటి మనకు పాఠం. సంసోన్ గారు దొరికేసాడు ఈ ప్రయాణంలో. బలవంతుడని చెప్పబడినటువంటి సంసోన్ గారు ఈ ప్రయాణంలో దొరికేసాడు. మనకు పాఠం రాసుకోండి. క్రైస్తవులైన మనకు పాఠం. మనం కూడా తిమ్మనాథ లాంటి లోకం గుండా ప్రయాణిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 మనం పరదేశులమును యాత్రికులమై ఉన్నామంటున్నాడు. మనం ఎవరంట? మనం ఏ ప్రయాణంలో ఉన్నాం? సంసోన్ గారు ఫిలిష్తీయుల కుమార్తె గురించి తిమ్మనాథకి ప్రయాణంలో ఉంటే, తిమ్మనాథ లాంటి లోకంలో మనం కూడా దేని ప్రయాణంలో ఉన్నాం? ఆత్మీయాత్ర. అంత లోకంలోనే ప్రయాణం. రాశారా? కొలసీ పత్రిక 2:8, 2:20 ఎవరు రాశారు? మనం కూడా తిమ్మనాథ లాంటి లోకం గుండా ప్రయాణిస్తున్నాం. క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని ప్రజలతో చేర్చబడిన తర్వాత. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు మీరు కదా. మనం ప్రత్యేకించబడ్డాం క్రీస్తు రక్తంలో. చేర్చబడిన తర్వాత లోకంతో మనకు పాలు పంపులు ఉండకూడదు. పౌలని స్పేస్ ఇచ్చి కింద రాసుకోండి ఒక మాట. సరే, అవిశ్వాసులతో విశ్వాసులకు పాలెక్కడిది? ఏమంటున్నాడు? అవిశ్వాసులతో విశ్వాసులకు పాలెక్కడిది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అని అంటున్నాడు. మళ్ళీ ఒక పారాగ్రాఫ్ స్పెషల్గా రాసుకోండి. దేవునికి ప్రత్యేకమైన జనాంగంగా ఉన్న మనలను పడవేయడానికి ఈ లోకంలో నుండి కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ అనే పంచేంద్రియాలు అనే తలుపులు గుండా అనేకమైన పరీక్షలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు ఏకమైపోతారు. లోకం, శరీరం, వీళ్ళిద్దరు ఏకమైపోయి మనల్ని ఎవరిని కొడతారు దెబ్బ? ఆత్మని. అందమైనది ఏదో కనబడుతుంది, చెవికి ఇంపైనది ఏదో వినిపిస్తుంది. అంటే ఒకప్పుడు సినిమా పాటలు పాడినోళ్ళమే, ప్రభులోకి వచ్చిన తర్వాత దేవుడి పాటలు పాడుతున్నాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది ప్రభులోకి వచ్చిన తర్వాత. ఒక చిన్న పాట పాడది, ఏదైనా మనకి ఇష్టమైన పాట రానివ్వండి, చెవులో పాడినండి, మనకు తెలియదండి, చెవులో చెల్లిపోద్ది అది. నిజంగా దిశపాతలాగా ఉంటుందంట. అది తాగేటప్పుడు అంటాడు, అదేదో మంచి టేస్ట్ ఉన్నట్టు సౌండ్ వస్తుంది మనకి. ఆ నాలుగు ఆ వాటం. నోరు, కన్ను, చెవి చాలా ప్రమాదకరమైనవి. అంటే మనల్ని ఇద్దరు టార్గెట్ చేశారు. బాహ్య పురుషుడు, లోకం. ఆంతర్య పురుషుడు మనం బలపరుచుకోవాలని ఇది తిప్పాలని ఈడు కూడా కలిసిపోతే మనం అయిపోయినట్టు. ఇంకా వాళ్ళిద్దరితో ఈడు కూడా జట్ట బట్టలు వేసుకున్నాడు, మనం అయిపోయినట్టు క్లోజ్గా. విజేతలు కాదు మనం. ఆత్మ సంబంధమైన పోరాటాలు మనం ఓడిపోయినట్టే. రాసుకుంటారా? చెవికి ఇంపైనది ఏదో వినిపిస్తుంది, హాయిని గొలిపే స్పర్శ ఏదో తాగుతుంది. స్పర్శ కూడా స్పందింతారా అయ్యా బాబు? స్పర్శకు కూడా స్పందింతారా? ఎంటుకలు ఇలా డ్యాన్స్ ఆడేస్తాయి.
దేవుని సృష్టిలో ఉన్న మేలు రకమైన వాటిని మనం అనుభవించాల్సిందే. కానీ దేవుని సృష్టిలో మేలుకరమైనవి ఉన్నాయా? మేలు రకమైనవి ఉన్నాయిగా. వాటిని అనుభవించడానికే దేవుడు మనకి ఇచ్చారు. అది వాటిని అనుభవించాల్సిందే. అట్లా వదిలేమని చెప్పట్లేదు ఆయన. కానీ అందులో పాపం ఉన్నదేమో, మనకేవి నిషేధమో చూసుకోవాలి. ఇప్పుడు ఇంతకీ పెర్గమ సంఘస్థులు ఎక్కడ పడిపోయారు? జిహ్వాకు పడిపోయారండి. భోజనాలే కదా. అలా పడగొట్టేసాడు. ఆఖరి లైన్. మనం అన్నీ చేయదగినవి కాదండి. అన్నిటి మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అందుగురించి నువ్వు ఎంత జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. తింటే తప్పేంటి, వాళ్ళని ఎలా కాపాడుకుంటావు, ఇలాంటి గాలి మాటలు చెప్పకూడదు మనం. అర్థమవుతుందా? మీరు నమ్మండి అని నమ్మకపోండి, అనుభవం ఒక మాట. ఆ చుట్టుపక్కలకి వెళ్తే మనకి తేడా చేస్తుందండి. మీరు ఏమనుకున్నా ఆ రోజు నిద్ర పట్టకపోవటం, అయ్యో చండాలమైనటువంటి డ్రీమ్స్ రావటం, ఆ ప్రాంతమే అంత బలంతో ఉంటుంది. పనిచేద్దాం ఏం లేదని అనకండి, వెళ్ళి చూడండి ఒకసారి, రాత్రి పడుకోండి అక్కడ. చిన్న లైన్ అండి. నేటి విశ్వాసులు శృంగారంగా కనిపించే ఇహలోక అందంలో మైమరిచిపోకుండా జాగ్రత్త పడాలి. ఒట్టి భోజనాలే కదండి, చాలా ఉన్నాయి. పెర్గమలో కనిపించింది, మరి మిగతాయి తుయతైరులు వస్తాయండి. అవి తుయతైరులు వస్తాయి. వాళ్ళు భోజనాలతో పాటు ఇంకోటి కూడా చేశారు వాళ్ళు. అది లోకంతో పోరాటం. కష్టమా సులువా? ఆల్రెడీ మనం మాట్లాడేది అందులో కూడా మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు క్రైస్తవుడు లోక విషయాలు ఎలా ఉండాలో కూడా చూద్దామా? చూసిన తర్వాత మనం టైం ఉంటే దాన్ని ముందుకెళ్దాం. రాసుకోండి. లోకము, సంఘము, లేదా క్రైస్తవుడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఊరకనే చెప్పలేదు, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపునిత్తును. జయించువానికి, జయించకపోతే ఊరకనిచ్చేస్తాడు మనకి. ఎవరు రాస్తున్నారు? ఇంట్లో కూడా నాలుగైదు పాయింట్లు ఉంటాయి. ఒకటి, క్రైస్తవుడు యుద్ధమంది ఉన్నామని ఎరిగి అంతవరకు పోరాడాలి. కొరింథీ 2వ పత్రిక 10:3-5 రాసేసుకోండి. నేను రాస్తున్నాను, రాసేసుకోండి. మర్యాదగా నడుచుకోవాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కొలస్సీ 4:5-6 ప్రభావితం చేసేవారుగా ఉండాలి. ద్విమనస్కులై ఉండకూడదు. లోక మర్యాదను అనుసరించకూడదు. ప్రభావితం చేసేవారుగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2:14-18.
మత్తయి 5:16. లేవి 20:10. దీనికి లోకమర్యాద కన్నది తీతు 2:12. రోమపత్రిక 12:1-2. ఆఖరిది అక్కడ 2 పాయింట్లు రాసుకోండి. లోకాన్ని స్నేహించరాదు. 7:8 రాసుకోండి. 7వది లోకమును స్నేహించరాదు. తిమోతి 2వ పత్రిక 4:10 అన్న. లోక విషయమై సిలువేయబడాలి. లోక విషయమై సిలువేయబడాలి. గలత 6:14. రోమపత్రిక 6:6. ఈ సంఘాలకు బోధించుకోవటం ఎంత మంచిదండి. ఇదన్నా లోకం తంతంతా. అప్పుడు మనకేంటి జయ జీవితం, అప్పుడు విజేతలం. వాళ్ళ మీద గొడవల్లో గెలిచేసి విజేతలం అంటే ఎలా కుదురుతుంది? పోరాడవలసిన ఏంటి? పాపంతో, శరీరంతో. అసలు వదిలేసాను నేను. ఎందుకంటే ఆడు ఎలాగా మనందరికి తెలిసినాడే, సుపరిచితుడు, తెలియనివాడు కాదు. సాతానుతో పోరాడుతున్నా, సాతానుతో. ఆడెప్పుడూ ఓడిపోయిన శత్రువాడు, తల చెత్తగొట్టబడినటువంటి ఒక బలమైనటువంటి ఘటసర్పమాడు. పాము తలకి చెత్తగొట్టామనుకోండి ఏం చేస్తుంది? తోక ఆడింతుంది. తోక దెబ్బలు తినేసి కాటేసినట్టు వెళ్ళపిస్తాం మనం. తోకతో కొడితే ఇసమెక్కుతుందా? మరే భయం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం తలకి చెత్తగొట్టాడు. ఆ తోకిచ్చుకుని ఆడుకుంటుంది అంతే. దాని గురించి పెద్ద పట్టించుకోవాలని పని లేదు. ఈ మెయిన్ ఆడి మీద దృష్టి ఎట్టుకుని దొరికేస్తున్నావు. సాతాను సాతాను అన్నాడు. ఆడిని ఎందుకు తెలుసుకోవాలి నువ్వు? ఇది జయించువాడు. ఏం జయించాలి చెప్పండి? మెయిన్ ఇది దాటని చాలా అంటున్నాడు ఆయన. దీన్ని దాటుకురండి. నేను మీకు మరుగే ఉన్న మన్నా ఇస్తాను, నీకు కొత్త పేరు ఇస్తాను, తెల్లరాతి మీద నీ పేరు చెక్కుతాను. అయ్యంటే చూడాలి మనం. సరిపేస్తుందండి ఇది. అంటే ఇది ఇవ్వకపోతే మళ్ళీ దొరకరు నాకు ఇంక మీరు. జయించువానికి ఏమిస్తాడంట? జయించువానికి ప్రకటన 2:B-C. జయించువానికి ఏమిస్తాడు? మరుగై ఉన్న మన్నా. వచ్చే వారం క్లాసులో చూద్దామా? 9 దాటేసింది. అందుకు మీరు ఏం రాసుకుంటారంటే సైడు ప్రశస్తమైన వాగ్దానాలు. ప్రశస్తమైన వాగ్దానాలు ఏంటవి? 3. 1 మరుగై ఉన్న మన్నా. 2 3 క్రొత్త పేరు. దీంతో కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు అవ్వదు. పెరగమ కంప్లీట్ అయిపోద్ది, తుయ్యతేరా స్టార్ట్ అయిపోతాయి వచ్చే క్లాసులో. నేనేమో జయంతికి వచ్చేయండి ఇస్తానంటారు. కానీ జయించగలమండి. ఎందుకంటే జయించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఆయన. ఆయన ప్రాణమే త్యాగం చేసేసారు ఆయన. ఇంకా జయించడానికి అంతకని మనకి ఏం కావాలి చెప్పండి? వాక్యం ఇచ్చారు. మనం జయించడానికి వాక్యం ఇచ్చారు.
ఆయన పవిత్రమైన రక్తం చిందించారు, పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చారు, సంఘం ఇచ్చారు, ఆత్మీయ సహవాసం ఇచ్చారు. మనం బలపడడానికి ఇన్ని ఉన్నాయి, ఏమి ఉపయోగించుకోం. బలహీనపరిచి మాత్రం పుష్కలంగా ఉపయోగించుకుంటాం. అందుకే మనం జయించలేం. జయించడానికి చాలా అవకాశాలు ఇచ్చాడు ఆయన. ఇవ్వకుండా ఏమి జయించేసి వచ్చేయండి అని ఏం చెప్పలేదు ఆయన. మనలాంటివాడు కాదు ఆయన. వాగ్దానాలు చేసి ఎక్కిన తర్వాత మాటలు తప్పేసేవాడు కాదు ఆయన. ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడంతే. ఓకేనా? ఇది వచ్చే వారం ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఈవెంట్ నేర్చుకున్న తర్వాత తుయేతర భౌగోళిక పరిస్థితులు ధ్యానం చేసుకుందాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత రమేష్ తర్వాత కార్యక్రమం నడిపిస్తాడు.